పాపని సరాలే కమలు పీకే వస్తుంది లేదా ఇక్కడ చూడతా ఇస్మాయిల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇదైతే సత్యనారాయణ స్వామి వ్రతం రోజు వ్లాగ్. పెళ్లి తర్వాత అంటే సండే పెళ్లి అయింది కదా, మండే వచ్చేసి మన ఉత్తి వాళ్ళ ఇంట్లో చేశారు, ట్యూస్డే లేదు, వెడ్నెస్డే వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో కూడా చేశారు. ఫ్యాన్ ఆఫ్ చేసినారా? ఫ్యాన్ అక్కడ కావాలంటే పెట్టుకొని చెప్పాల్సింది. ఓకే ಅವ್ರಿಗೆ ಇಲ್ಲಿ ಕುಂತರು ಶೆಕೆ ಆಗ್ತಂದ್ರೆ ಫ್ಯಾನ್ ಇಟ್ಬಿಡು ಅಂತಾರೆ. ಆ ಕಡೆ ಅಲ್ಲಿ ಇನ್ವರ್ಟರ್ ಐತಲ್ಲ, ఆఫ్ చేసినారు. లేదు ఎందుకు వస్తుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజదైతే వ్లాగ్ అనేది కొంచెం షూట్ చేశాము. బట్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో వ్రతం వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. బట్ కనకగిరిలో మేము కొన్ని టెంపుల్స్ అయితే అటెండ్ అయ్యాము. చాలా బాగున్నాయి టెంపుల్స్, అన్నీ కూడా హిస్టారిక్ టెంపుల్స్ అన్నమాట. సో వాటినైతే మేము అటెండ్ అయింది ఒక 2 టెంపుల్స్కి అయితే వెళ్ళాము. వాటినైతే కవర్ చేశాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కాని వస్తారా యాడ్కి పోరు మళ్ళా చూడండి. ఇలా పూజ అయితే మంచిగా కంప్లీట్ అయింది. ఈ ఇయర్ ఆల్మోస్ట్ నేను ఒక 3-4 సార్లు కన్నా ఎక్కువగానే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అటెండ్ అయ్యాను. అంటే తెలిసిన వారు ఎవరు ఇన్వైట్ చేసినా కూడా నేను ఫ్రీగా ఉంటే డెఫినెట్గా వెళ్ళి అటెండ్ అయ్యేసి మంచిగా కథ విని ప్రసాదం తీసుకొని వస్తున్నాను. దేవుడి బ్లెస్సింగ్స్ అంతా కూడా. ఇక పెళ్లి కూతురు వాళ్ళ ఊర్లో అయితే అటెండ్ అవ్వడం కుదరలేదు. అంటే వాళ్ళ ఊర్లో వెడ్నెస్డే మార్నింగ్ ఉన్నింది. మేమందరం కూడా వెడ్నెస్డేనే ఇక్కడ నుంచి బయలుదేరాము. వెళ్ళేపాటికి కథ అనేది కొంచెం లైట్ అంటే అప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళేసి కొంచెం అలా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయేలోపు ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళ ఇండ్లకన్నీ వెళ్తూ ఉన్నాం కదా! సో పూజకి మంచిగా అటెండ్ అవ్వడం అయితే అక్కడ కుదరలేదు. నేను అక్కడ ఎక్కడికి వెళ్ళాము అనేసి షార్ట్‌లో అయితే షేర్ చేసుకున్నాను. వ్లాగ్ షూట్ చేయడం వద్దు అనుకున్నా. బట్ మన భువన్ లాస్ట్‌లో టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను పిన్ని, బాగున్నాయి టెంపుల్స్ మీద ఆ స్టాచ్యూస్ అన్నీ అన్నందుకు ఇంకా మేము వాటినైతే కంప్లీట్ చేశాము. ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను, శైలమక్క, రోజా, అలాగే శశి అక్క, మన పెళ్లి కూతురు కవిత అందరం కలిసి దేవుడికి హారతి పట్టేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మన తను పాప చూడండి, మన తను, నిధి, అలాగే తన్విక అందరూ కూడా పిన్ని తీసుకొచ్చిన మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ అయితే వేసుకున్నారు. చాలా క్యూట్‌గా కనిపించారు ముగ్గురు కూడా. నేను అందరినీ తీస్తాను, నన్ను తీసుకోవట్లేదు. నేను తీస్తాను. వస్తుంది లేదా? లవిత్ లవ్ నానా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, చెప్పే. రాలే పాపని సరాలే కమలు పీకే పాపని సరాలే కమలు పీకే పీకోండి పీకోండి. ఫ్రెండ్స్ తింటున్నాను ఫ్రెండ్స్.
అయ్యి అత్త ఇక్కడ చూడత్త ఇస్మాయిల్. స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని కవిత, ఉత్తి ఇద్దరు కూడా తీసుకున్నాడు. ఇక మన చీకుగాడు చూడండి ఉత్తి చేయి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. రోజా వచ్చేసి ఒక కామెడీ అయితే చేసింది వాడితో. అంటే నీ చెవులకున్న ఇయర్ రింగ్స్ తీసేయి. వాటి వల్ల నువ్వు ఆడపిల్ల లెక్క కనిపిస్తావు. లేదంటే మాకివ్వు. ఫ్యూచర్‌లో నీకు పాపనిస్తాము అనేసి ఆట పట్టిస్తూ ఉంది. ఇంకా అప్పటినుంచి మన చీకుగాడు ఉత్తి చేయి పట్టుకునే తిరుగుతున్నాడు. అది అక్కడ ఎరుగుడులో వ్లాగ్ అయితే అది. ఇక ఇదంతా కూడా వచ్చేసి కనకగిరిలో టెంపుల్‌కి వెళ్ళామని చెప్పాను కదా! సో, అక్కడి వ్లాగ్ అండి ఇది. పూజదైతే నేను తీయలేదు. బట్ టెంపుల్ అయితే అటెండ్ అయ్యామని చెప్పాను కదా! ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా అంటే చాలా పాత టెంపుల్. ఫుల్ అంతా కూడా స్టోన్ వర్కే. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. పెళ్ళికూతురు వాళ్ళ ఊర్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని, లంచ్ చేసేసి రిటర్న్ బళ్ళారి సైడ్ వచ్చేటప్పుడు మేము టెంపుల్స్ అనేది అటెండ్ అయ్యాము. ఇంక అప్పుడైతే తీసుకున్నాము. పెళ్లి అంతా కూడా మంచిగా జరిగింది. ఇక ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్. షార్ట్స్ అయితే ఇంకా ఒకటి, రెండైతే ఉన్నాయి అక్కడ తీసినవి. బట్ వ్లాగ్స్ అయితే ఇంక నేను తీయలేదు. ఇక ఇక్కడి నుంచి రెస్ట్ తీసుకుందాంలే అనేసి కంప్లీట్‌గా బ్రేక్ ఇచ్చేసాననమాట లాంగ్ వీడియోస్‌కి. షార్ట్ వీడియోస్ అయితే తీశాను. అవి కమింగ్ డేస్‌లో అయితే అప్‌లోడ్ చేస్తానండి. వీడియోస్ అనేది కంప్లీట్‌గా తీయలేకపోయాను. అంటే నేను ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాను కదా! అంటే వర్క్స్‌లో అయ్యుండొచ్చు. లేదా అక్కడ రెడీ అవ్వడం అవ్వచ్చు. సో, అలాంటి వర్క్స్‌లో కొంచెం బిజీ అయినందుకు వీడియోస్ అన్నీ అంటే ముహూర్తం రోజు కూడా నేను కొంచెమే తీశాను. తర్వాత అక్క చెప్పింది ఇంకా కొంచెం యాడ్ చేసుంటే బాగుండు అనేసి. బట్ సమ్‌టైమ్స్ ఏమవుతుంది అంటే నేను ఎవరికైనా పిల్లలకి వీడియోస్ తీయమని ఇచ్చింటాను. మొబైల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. నేనెక్కడో ఉంటాను. సో, అలా కొన్ని వీడియోస్ అయితే తీయడం కుదరలేదన్నమాట. సో, అంతేనండి వ్లాగ్. సో, వ్లాగ్‌ని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.